నమ్మకం సంపాదించాలంటే నమ్మకంగా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదే. చావుని దగ్గరగా చూపించి కాపాడితే నమ్మడం కాదు, దేవతని చూసినట్టు చూస్తారు. ఏ ఆటోతో ఇటు ఇటు ఇటు. రండి రండి, ఇటు ఇటు ఇటు. రండి ఇటు ఇటు. రండి 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 రండి, ఇటు ఇటు ఇటు. అమ్మయ్యా, అందరూ బయటకు వచ్చినట్టే కదా. ధరణి అక్కిదమ్మా. అయ్యో అక్క, సారు అక్క. టైలర్ లోపల ఉండిపోయినట్టుంది, రా. అయ్యో పదండి సారు. భగవంతుడు. అక్క 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 రావత్ అక్కడే ఉండు. అక్క అక్క అక్కడే ఉండు. అమ్మ శ్రావణి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు. ధరణి, నీకు కూడా ఏం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు అత్తయ్య. అక్క నీకేం కాలేదు కదా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అమ్మ ధరణి.
నువ్వు గనక సమయానికి అద్దం పగలగొట్టుకుపోయి ఉంటే మనమెవరం బతికుండేవాళ్ళం కాదమ్మా. అవునమ్మా, భయంతో అందరం అటు ఇటు పరిగెత్తడమే సరిపోయింది. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతో సమయస్ఫూర్తితో ధైర్యంగా ఆలోచించావు చూడు. అందుకే నువ్వు చాలా గొప్పదానివమ్మా, చాలా గొప్పదానివి. అయినా ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లో అపశకునంగా మంటలేంటండి? అప్సెక్నం కాదండి, వాయుపుత్ర గారి కుటుంబం మీద బాగా దిష్టి ఉంది. ఈ మంటలతో దిష్టి మొత్తం పోయింది. వెళ్ళొస్తామండి. పదండి సారు. ఏమనుకున్నావక్క? చివరికి ఏం జరిగిందక్క? ఆ ధరణికి చుక్కలు చూపిస్తానన్నావు, చివరికి నాకు చుక్కలు చూపించావు. ఇంకెప్పుడు ఇలాంటి పనులకి మమ్మల్ని పిలవద్దక్క, ప్లీజ్. ఏమనుకున్నావక్క? చివరికి ఏం జరిగిందక్క? ఆ ధరణికి చుక్కలు చూపిస్తానన్నావు, చివరికి నాకు చుక్కలు చూపించావు. ఇంకెప్పుడు ఇలాంటి పనులకి మమ్మల్ని పిలవద్దక్క, ప్లీజ్. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అమ్మ ధరణి. నువ్వు గనక సమయానికి అద్దం పగలగొట్టుకుపోయి ఉంటే మనమెవరం బతికుండేవాళ్ళం కాదమ్మా. అవునమ్మా, భయంతో అందరం అటు ఇటు పరిగెత్తడమే సరిపోయింది. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతో సమయస్ఫూర్తితో ధైర్యంగా ఆలోచించావు చూడు. అందుకే నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఒక్కసారి నమ్మకం సంపాదించుకుంటే తర్వాత ఇంకేమైనా చేయొచ్చు అనుకుంటే ఏం చేసినా ఈ కుట్టు మిషన్ అడ్డుపడిపోతుంది. అంతా దీనికి అనుకూలంగా మారిపోతుంది. వీల్లేదు, నో, ఇంతకన్నా పెద్దగా ఇంకేదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా నమ్మకం సంపాదించుకోవాలి. ఏం చేయాలి?
అత్తయ్య? ఏమైంది వదినా? వద్దమ్మా, నువ్వు ఈ వంటగదిలో వద్దు. పద పద వెళ్దాం, అయ్యో పద, పద. అత్తయ్య, అత్తయ్య అసలు ఏమైంది? ఏమైంది వదినా? అత్తయ్య ఏమైంది అత్తయ్య? రామ్మా. అసలు ఏమైంది అత్తయ్య? అది వేదవతి కదమ్మా. ఏమైంది వేదవతి? చిన్న మంట చూసినా భయం వేస్తుందండి. రాత్రి జరిగిందే పేడుకల్లా గుర్తొస్తుంది. అమ్మ ధరణి, నువ్వు వంటగదిలోకి వెళ్ళొద్దమ్మా. అయ్యో ఏంటత్తయ్య? రాత్రి ఏదో ప్రమాదం జరిగింది కదా అని వంటగదిలోకి వెళ్ళొద్దు, అసలు స్టవ్వే వెలిగించొద్దు అంటే ఎలా అత్తయ్య? ఏం చేస్తావమ్మా? ఒక్కోసారి ప్రమాదం వల్ల జరిగే నష్టం కన్నా అది సృష్టించే భయం వల్ల కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా జరిగిందా? ఎవరన్నా కావాలని చేశారా? ఏమీ అర్థం కావడం లేదు. లేదండి, ఇదెవరో కావాలని చేశారు. పొద్దున్నే మన ఫ్యామిలీ పొట్టు తగలబెట్టేశారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటిని తగలబెట్టాలని చూశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుందో? నేను లేకుండా ఫంక్షన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇప్పటిదాకా హాయిగా ఉందనుకున్నాను, వచ్చింది మొదలెట్టింది. అయినా సరిగ్గా నేను లేని టైం చూసుకొని ఫంక్షన్ పెట్టుకున్నారేంటో వదినా? ఏం మాట్లాడుతున్నావు వదినా? మనుషులు ఉన్నారో లేదో చూసుకుని ఫంక్షన్ చేసుకోరు. అది జరిగేటప్పుడు మనం ఉండాలి. అయినా మనం ఉన్నప్పుడు మాత్రం ఏవైనా సవ్యంగా జరిగాయా పిన్ని? ఇప్పుడు సరిపోయిందే. వచ్చే సమస్యలు ఎలాగైనా వస్తాయి. అంటే అప్పుడు అన్నీ నేనే చేశాననే కదా నీ ఉద్దేశం? ఇంకా నయం, రాత్రి లేను కాబట్టి సరిపోయింది. లేదంటే నేనే ఇల్లంతా తగలబెట్టేశాను అనేవాళ్ళు. నీకు శత్రువులు ఉన్నారని తెలుసు, పొద్దున్నే ఫోటో కాల్చి పంపించారు అంటే ఏదో ఒకటి చేస్తారనే కదా. అయినా ఆపకుండా ఫంక్షన్ చేసుకుంటున్నారు. అసలు నీకు షష్ఠి పూర్తి అవసరం అన్నయ్య? అదేంటమ్మా, అన్నయ్యకి షష్ఠి పూర్తి అంటే సంతోషించాల్సింది పోయి అలా అంటున్నావు? నీదే ఉందిలేమ్మా, ఎన్నైనా అంటావు. అసలు కూతుళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసుండేదానివో లేదో? నా మేనల్లుళ్ళు ఫ్రీగా దొరికారు, గొప్పింటికి కోడళ్ళని చేశావు కాబట్టి ఏమైనా మాట్లాడతావు. ప్రియంవదా, ఏంటి గొంతులేస్తుంది? ఇంట్లో ఉన్న మనుషుల దగ్గర ఎలాగూ విలువలేదు, ఇక వచ్చి పోయే వాళ్ళతో కూడా మాటలు పడాలా? ఏంటి అసలు ఈ రోజు ఇంత రెచ్చిపోతుంది? అయినా అన్నవి చెల్లికి నువ్వే విలువ ఇవ్వకపోతే ఊళ్ళో వాళ్ళేం విలువిస్తారులే. పిన్ని, ఈ లక్ష్మీదేవి హారమేనా మొన్న దొంగలెత్తుకుపోయారు అన్నావు? అమ్మో,
నెక్లెస్ నా హారం నా నెక్లెస్ అన్ని పోయాయిరా. అందులో నాకు ఇష్టమైన లక్ష్మీ హారం కూడా పోయింది. ఆ దొంగ ఎవరో నాకు తెలుసు. ఆ దొంగని దొరకకుండా చేయడానికి హారం పోయిందని నాటకాలాడావని కూడా తెలుసు పిన్ని. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఏమైందమ్మా? హారం దొంగలెత్తుకుపోవడం ఏంటి? ఏం లేదు మావయ్య. పిన్ని హారం కనిపించకపోతే దొంగ ఎవరైనా దూరి ఎత్తుకుని పోయారేమో అని అడిగాను. కానీ మళ్ళీ దొరికినట్టుంది మావయ్య గారు. అంతే కదా పిన్ని? అంతే అంతేనమ్మా. పిన్ని ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పిన్ని. వెళ్ళండి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాగా తిరిగొచ్చి తిక్క తిక్కగా ఏదో మాట్లాడుతోంది. రెస్ట్ తీసుకుంటేనే గానీ సెట్ కాదు. ఇంకా చూస్తావేంటి పదా. నీకు అసలు బుద్ధుందా? ఎందుకే ఓవర్ యాక్షన్ చేసి ప్రతిసారి బుక్ అవుతావు? అసలు బుద్ధున్నోడు ఎవడైనా పోయిందని చెప్పి దాన్ని వేసుకుంటాడా? వేసుకుంటే ఏం చేస్తుంది? ఇన్నాళ్ళు మా అన్నయ్య లేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు శోభన్ రాజు. కానీ మా అన్నయ్య జుత్తు నా చేతిలో ఉంది. అన్నయ్య ఉండగా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేదు. నీ మోహమేం కాదు, అక్కడున్నది ధరణి తొక్కి పట్టి నారదీస్తుంది. మన టైం వచ్చేంత వరకు ఆవేశపడకుండా నోరు మూసుకొని ఉండవే. సరే. వదినా, నేనిక బయలుదేరతాను. అదేంటుదినా 2 రోజుల్లో పండగ పెట్టుకుని? పండగ అయిన తర్వాత అన్ని చూసుకుని వెళ్తురు గాని. అది అమ్మ ధరణి, అమ్మ వెళ్తానన్నా నువ్వు మాత్రం పంపించొద్దు. అలాగే అత్తయ్య. ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలో కూడా నా చిన్న కూతురికి బాగా తెలుసు. తప్పదమ్మా, లేకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదు. అయినా ఇంకా చక్కబెట్టాల్సినవి చాలానే ఉన్నాయి.